ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనములో చాలా చక్కని సందర్భం ఒకటి కనబడుతూ ఉన్నది. నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక కోనేరు ఉంది దేవుడి బిడ్డలారా. దానికి 5 మంటపములు ఉన్నవి. ఆ కోనేరు నీళ్లు కదిలించడానికి దేవదూత వస్తూ ఉన్నది. వచ్చి ఆ నీళ్ళను కదిలించినప్పుడు ఆ దేవదూత నీళ్ళు ఎప్పుడైతే కదిలిస్తుందో అప్పుడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా కూడా దానిలో దిగితే స్వస్థపరచబడుతూ ఉన్నాడు. చూసినారా? దేవుడి యొక్క మహా గొప్ప కార్యములు ఎలాగా ఉంటాయి అంటే, ఓన్లీ ఆ దూత ఆ నీళ్ళు కదిలించినప్పుడు ఎటువంటి రోగమున్నా, ఎటువంటి వ్యాధి, ఎటువంటి బలహీనుడైనా కూడా ఆ నీళ్ళల్లోకి దిగినప్పుడు వాడు స్వస్థపరచబడుతున్నాడని వాక్యం రాయబడుతూ ఉన్నది. మన దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నాడు. బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో, అనారోగ్యంలో ఈనాడు మానవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. శాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. పోనీ శరీరానికి ఆరోగ్యం ఉన్నదా అంటే ఆరోగ్యం కూడా లేదు. నిజంగా అటువంటి మానవుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆ నీళ్లు కదిలించిన నీళ్ళల్లో దిగినప్పుడు స్వస్థపడబడుతున్నాడు. ఎటువంటి రోగం ఉన్నా కూడా అతను స్వస్థత పొందుతూ ఉన్నాడు. కనుక నా జీవితంలో వాక్యం అనే నీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ వాక్యం అనే నీళ్లు తాగితే దేవుడు నిన్ను సంపూర్ణంగా స్వస్థపరిచే దేవుడు అయి ఉన్నాడు. నువ్వు ఆత్మీయంగా బలహీనుడిగా ఉన్నావు, శారీరకంగా బలహీనుడిగా ఉన్నావు. నిజంగా వాక్యమే నీరై ఉన్నదని వాక్యం రాయబడుతూ ఉన్నది. ఆ వాక్యము మనం సంపూర్ణంగా త్రాగినప్పుడు, అంటే దేవుని యొక్క వాక్యము సంపూర్ణంగా విన్నప్పుడు, లేకపోతే చదివినప్పుడు, దాన్ని మనము విన్న యొక్క వాక్యాన్ని మన జీవితంలో ఆచరణలోనికి తీసుకొని దాని ప్రకారము మారు మనసు పొంది దేవుడిలో మనం సంపూర్ణంగా నిలబడ్డప్పుడు దేవుడు మనల్ని కూడా సంపూర్ణంగా స్వస్థపరిచి బాగు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆ నేలల్లో దేవదూత వచ్చి కదిలించినప్పుడు ఆ నేలల్లో ఎటువంటి వ్యాధి కలిగిన వాడు దిగినా కూడా స్వస్థపరచబడుతూ ఉన్నాడు. అది బాహ్య సంబంధమైనది, శరీర సంబంధమైనది. అయితే దేవుడి యొక్క వాక్యం అనే నీళ్ళు గనక మనం తాగితే, ఆ నీళ్ళని గనక మనం సేవిస్తే నిజంగా మనం ఆత్మీయంగా, శారీరకంగా బలపరచబడతాము. దేవుళ్ళో బలవంతుడిగా నిలబడతాము. కనుక సహోదరుడా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క విషయమై మనం ముందుకు నడవాలి అంటే దేవుళ్ళు సంపూర్ణంగా మనం మార్పు చెందాలి. నిజంగా అప్పుడు మనము ఆత్మీయంగాను, శారీరకంగాను బలపరచబడి దేవుళ్ళు మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం. కారణం ఏమంటే దేవుడి వాక్యమే నీళ్ళై ఉన్నదని వాక్యం రాయబడుతూ ఉన్నది. నీటి యొద్ద నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉన్నదని వాక్యం రాయబడుతూ ఉంది. కనుక అటువంటి జీవము కలిగిన నీళ్ళను సేవించి మనము వాక్యం అనే నీళ్ళ దగ్గర ఉండి మనము ఎంతగానో దీవించబడదాము, ఆశీర్వదించబడదాము. ఆత్మీయంగాను, శారీరకంగాను స్వస్థపరచబడి దేవుళ్ళలో బలవంతులుగా నిలబడదాము. ఆ రాజ్యానికి మనము సిద్ధపడదాము. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగాక. ప్రార్థన చేసుకున్న మహాపురుషుడు మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రమయ్యా. వాక్యం ద్వారా బాగా స్పష్టంగా మాట్లాడిన దేవుడు కాబట్టి అయ్యా, నీ మీద సంపూర్ణంగా అనుకొనిస్తుండగా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. వాక్యం అనే నీళ్ళల్లో, నానాడు కోనేరు నీళ్ళల్లో దేవదూత దిగినప్పుడు, నీళ్ళు కదిలించినప్పుడు
ఎటువంటి రోగి దిగినా కూడా స్వస్థపరచబడ్డాడు ప్రభువా. మరి ఈనాడు వాక్యం అనే నీళ్ళని మేము సేవించినప్పుడు మేము ఆత్మీయంగా శారీరకంగా బలపరచబడి నీలో ప్రభువా మేము ఎంతగానో ప్రభు ఆశీర్వదించబడతాం. కనుక వినే బిడ్డలు, చూసే బిడ్డల్ని మీరు ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, ఈ బిడ్డలను కూడా మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపి బలపరిచి వారిని వారి కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభునామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి.